జగన్ హయాంలో పాలనపై జేపీ నడ్డా కీలక కామెంట్లు చేశారు. జగన్ అసమర్థ అస్తవ్యస్త పాలన ద్వారా ఏపీ అభివృద్ధి మొత్తం పడకేసిందని, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి గాడిలో పడుతున్నాయని నడ్డా అన్నారు. నడ్డా మాటలు అక్షర సత్యాలే అయినా ఇంతకాలం లేనిది ఇప్పుడు ఈ విమర్శలేంటన్న సంశయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకు జగన్ మీద ఈగవాలనివ్వని బీజేపీ సడన్ గా ఇలా రివర్స్ అవ్వడమేంటి, జగన్ పై వ్యతిరేక కామెంట్లు చేయడమేంటి అన్న ఆశ్చర్యం, విస్మయం పరిశీలకుల్లోనే కాకుండా సామాన్య జనంలో కూడా వ్యక్తమవుతోంది. దానికి తోడు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అడిగి అక్కడే ముందే బీజేపీకి మద్దతు ప్రకటింపే చేసి ఎన్డీఏ అభ్యర్థికి ఓటేసిన జగన్ పార్టీ ఇటు చెల్లి నుంచి ఢిల్లీ గల్లీ గల్లీ వరకు విమర్శల పాలైంది. ఆర్ఎస్ఎస్ భావజాలానికి చెందిన ఒక వ్యక్తికి వైఎస్ఆర్ కొడుకు ఇలా ఓటు వేయడం ఏంటని ఆయన సోదరి షర్మిలైతే కడిగి పాడేశారు. ఇక వైఎస్కు అత్యంత ఆప్తుడు, జగన్కు బిహైండ్ ది కర్టెన్ మెంటార్ అయిన ఉండవల్లి అరుణ్ కుమార్ అయితే ఇక్కడ ఎన్డీఏకి వ్యతిరేకంగా పోటీ చేసి ఓడిపోయిన జగన్ తాము కాంగ్రెస్ వ్యతిరేకులమంటూ ఎన్డీఏ అభ్యర్థికి ఓటు వేయడమేంటని ప్రశ్నించారు. కొంతలో కొంత బీఆర్ఎస్ఏ నయం కాస్త సంయమనం పాటించి ఓటింగ్లోనే పాల్గొనలేదు. జగన్ మరీ ఇంత దిగజారుడుతనమా అన్న టాక్ వచ్చింది. అలా తమ అభ్యర్థికి ఓటు వేసిన పార్టీ అని కూడా చూడకుండా జేపీ నడ్డా ఇలా అనేసారేంటన్న చర్చ సాగుతోంది. ఈ మధ్య ఒక కొత్త ఈక్వేషన్ వెలుగులోకి వచ్చింది. బీజేపీ అంటే దేశంలో భారతీయ జనతా పార్టీ అయితే అయ్యుండొచ్చేమో, కానీ ఏపీలో మాత్రం ఎందుకు భిన్నం. బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్ అంటూ కామెంట్ చేశారు మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్. దానికి తోడు బీజేపీకి వైసీపీకి చీకటి ఒప్పందాలు ఏవో ఉండబట్టే ఆయన ఇంకా జైలుకు వెళ్లకుండా బయట ఉండగలుగుతున్నారన్నది పరిశీలకుల విశ్లేషణ. మద్యం కుంభకోణంలో కూడా జాతీయ దర్యాప్తు సంస్థలేవి కనీసం ముట్టుకోలేది కేసును. దీన్ని బట్టి చూస్తే బీజేపీ జగన్ మధ్య అవినీతి సంబంధం స్టిల్ అలైవ్ అంటున్నారు విశ్లేషకులు. ఇలాంటి కామెంట్లకు కాస్త ఫుల్ స్టాప్ పెట్టడానికో ఏమో జేపీ నడ్డా జగన్పై ఇలాంటి కామెంట్లు చేశారన్న మాట వినిపిస్తోంది.